రైట్ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలు విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన చేస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నట్టుగా మనకి విజువల్స్ బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రదీప్ అక్కడ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. ప్రదీప్ చెప్పండి. ప్రదీప్. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇంటర్ ఫలితాలకు సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలు అవకాశాలకు సంబంధించి పెద్ద ఎత్తున లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దాదాపు 10 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో వేలాది మంది విద్యార్థులకు సంబంధించి ఫలితాలు అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో తారుమారయ్యాయి. దాదాపుగా డిస్టింక్షన్ పైన ఏదైతే మెరిట్ వచ్చే విద్యార్థులకు సంబంధించి కూడా విద్యార్థులు ఫెయిల్ అవడం, చాలా తక్కువ మార్కులు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా చాలా తక్కువగా మార్కులు రావడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవిడెన్స్ ప్రూఫ్ ఏదైతే ఫలితాల విడుదల అనంతరం ఆన్లైన్ లో ఫలితాలు చెక్ చేసుకున్న ఆన్లైన్ మెమోతోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటర్ బోర్డుకు తరలి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం వాళ్ళు చేసిన తప్పుకు అది సరిదిద్ది అన్ని రకాలుగా విద్యార్థులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వాల్సింది పోయి రివాల్యుయేషన్ లేదంటే రీకౌంటింగ్ అప్లై చేసుకోండి అంటూ చెప్పడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి ఎక్కువైందని చెప్పుకోవాలి. మంది విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న నష్టానికి సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల అటు ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా విద్యార్థి సంఘాల నుండి కూడా విమర్శలు వ్యక్తమవడంతో నిన్ననే ప్రభుత్వం కూడా స్పందించింది. విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కమిటీ నిజ నిర్ధారణ ఏదైతే ఇంటర్ బోర్డుతో పాటు అదేవిధంగా వాల్యుయేషన్ సంబంధించిన టెక్నికల్ అంశాలపైన విచారణ చేపట్టనుంది. టీఎస్పీఎస్ ఎండీతో పాటు వెంకటేశ్వరరావుతో పాటు అదేవిధంగా ఐఐటికి సంబంధించిన ప్రొఫెసర్ అదేవిధంగా బిస్కులకు సంబంధించిన ప్రొఫెసర్లను కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో మూల్యాంకనం సంబంధించి ఎలాంటి పొరపాటు లేకపోయినప్పటికీ వాల్యుయేషన్ అనంతరం విద్యార్థులకు సంబంధించిన మార్కులను సబ్జెక్ట్ వైజ్ గా మార్కులను ఎంట్రీ చేసే ప్రాసెసింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు సంబంధించిన ఫలితాల్లో తారుమారు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక అనుభవం లేని సంస్థకు ఈ ప్రాసెస్ సంబంధించిన వ్యవహారాన్ని కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించడమే కారణమని తెలుస్తుంది. ఆ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడం వెనుక కూడా బోర్డు పెద్దలకు సంబంధించిన లాలూచి పడినట్టుగా తెలుస్తుంది. ఏమాత్రం అనుభవం లేని ఒక సంస్థ గత కొన్నేళ్లుగా ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఫలితాల విడుదల సంబంధించిన ప్రాసెస్లు పరిశీలిస్తున్న సంస్థలను కాదని అదేవిధంగా సిబిసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థను కూడా కాదంటూ ఈ సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం వెనుక పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నట్టుగా ఇంటర్ సెక్రటరీ అశోక్ పైన ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ అంశాన్ని మొత్తానికి ఆయన తప్పుదారి పట్టించేలాగా వ్యవహరిస్తున్నాడు. పూర్తి స్థాయిలో ఆ సంస్థ పైన విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఇంటర్ సెక్రటరీ అశోక్ పైన కూడా విచారణ చేపట్టాలి. అశోక్ ను సస్పెండ్ చేయాలి. అదేవిధంగా మొత్తం ప్రాసెస్ ఏదైతే జరిగిందో ఈ నెల 4వ తారీఖే దాదాపుగా వాల్యుయేషన్ పూర్తయింది. ఆ తర్వాత వారం నుండి 10 రోజుల పాటు ఆ ఫలితాలన్నింటినీ కూడా ఏదైతే కంప్యూటరైజ్ చేసే సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. అందులో జరిగిన పొరపాట్ల కారణంగానే ఈ విధంగా విద్యార్థులంతా ఫెయిల్ అయినట్టుగా వస్తుంది. కొంతమందికి సంబంధించిన మార్కులు తారుమారైనట్టుగా వస్తుంది. కాబట్టి ఏదైతే సెకండరీ ప్రాసెస్ గా జరిగే మూల్యాంకన అనంతరం జరిగే ప్రాసెసింగ్ సంబంధించి మరొకసారి పునఃసమీక్షించాలి. అవసరమైతే అందరూ విద్యార్థులకు సంబంధించిన డేటాను అంతా కూడా మొత్తంగా మార్కులకు సంబంధించి అసలు నిజంగా వాల్యుయేషన్ ఏదైతే వాళ్ళ జవాబు పత్రాలు తెచ్చిన తర్వాత ఇచ్చిన అధికారి ఏదైతే ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో అతను ఎన్ని మార్కులు వేశాడు, నిజంగా ఎంత ఎంట్రీ అయ్యాయి, వాటికి సంబంధించి అన్ని కూడా ఇప్పటికే ఈ సంస్థ ఫెయిల్ అయింది. కాబట్టి ఒక అనుభవం ఉన్న సంస్థని మరోసారి పునఃసమీక్షించి అవసరమైతే మరోసారి ఫలితాలు విడుదల చేయాలి తప్ప ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా రీకౌంటింగ్ కానీ రివాల్యుయేషన్ కానీ దరఖాస్తు చేసుకోమనడం సరికాదు. పూర్తి స్థాయిలో అందరి విద్యార్థులకు న్యాయం జరగాలంటే మరొకసారి ప్రాసెస్ ను ప్రభుత్వమే కలగజేసుకొని మరొక అనుభవం ఉన్న సంస్థాన్ని చేపించాలి. అదేవిధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల సంబంధించి లోపే ఈ స్పష్టత వచ్చినట్లయితే నిజంగా ఫెయిల్ అయిన విద్యార్థులు అయితే అడ్వాన్స్ సప్లిమెంటరీలో మళ్ళీ ఒకసారి పరీక్ష రాసుకుంటారు. లేదంటే మెరిట్ లో మళ్ళీ పాస్ అయిన విద్యార్థులు అయితే ఎంసెట్ కానీ ఇతరత్ర ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతారంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతుంది. రైట్, ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్న అటు పక్కన ఇంటర్మీడియట్ బోర్డు ఏమైనా స్పందించే అవకాశం ఉంటుందా? వ్యవహారానికి సంబంధించి వాళ్ళ నిర్లక్ష్య వైఖరికి సంబంధించి వీళ్ళంతా ఆందోళన చేస్తున్నారు. అటు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఏం చెప్తుంది అసలు ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు? హలో
ప్రదీప్ రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ఈ నేపథ్యంలోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు పలువురిని అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరి కారణంగా తమ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, తమ బిడ్డలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని, బోర్డు నిర్లక్ష్యం కారణంగా మెరిట్ విద్యార్థులు కూడా 0 మార్కులు రావడంపై విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సింగిల్ డిజిట్ మార్కులు రావడం అనేది మూల్యాంకనంలో లోపాలను ఎత్తి చూపుతోందని చెప్పి తల్లిదండ్రులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. రీవాల్యుయేషన్ జరగాలి, రీకౌంటింగ్ జరగాలని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అటు పక్కన ఇంటర్ బోర్డు చెప్తోంది రీవాల్యుయేషన్లో కొంత మార్పులు జరుగుతున్నాయని చెప్పి. అయితే ఏదైతే మొత్తం అసలు మూల్యాంకనం ప్రక్రియ సరిగ్గా జరగలేదని చెప్పి అటు విద్యార్థి సంఘాలు కానీ ఇటు పక్కన తల్లిదండ్రులు కానీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇంటర్ బోర్డు వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడున్న ఏదైతే ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన వారిని అందరినీ కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జగదీశ్వర్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఈ రోజు పోలీసులు అడ్డుపెట్టి ఉద్యమాలు ఆపాలంటే ఎట్టి పరిస్థితులు ఆపే ప్రసక్తి లేదు. ఈ రోజు 23 మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లో పోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవాలా? ఈ రోజు విద్యార్థుల ఉద్యమాలు అణిచివేస్తుంది. ఒకటి కేసీఆర్ గుర్తుంచుకోవాలి. ఈ రోజు విద్యార్థులకు సమాధిపై పొలాన్ని నిర్మిస్తున్నావు. ఈ రోజు ఇదో నాకు ఫోన్ కట్ అయిపోయింది. ఓకే రైట్. చూస్తున్నాం, హైదరాబాద్ ఇంటర్ బోర్డు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను ఇంకా సరిచేయకపోవడంపై విద్యార్థులు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఇంటర్ బోర్డు దగ్గర ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఇంటర్ బోర్డు ముట్టడికెత్తించిన విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసిన పరిస్థితిని మనం విజువల్స్లో చూడవచ్చు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. అక్కడే ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. ఇంటర్ బోర్డుకు సంబంధించిన వ్యవహారాలు ఏదైతే లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తు సంబంధించిన ఫలితాల్లో జరిగిన అవకతవకలు జరుగుతున్న పరివర్తనలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తున్నాము. మొన్న శనివారమే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈసారి విడుదలైన ఫలితాల్లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొందంటూ ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత ఇంటర్ సెక్రటరీ స్పందిస్తూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం కానీ అదేవిధంగా దానికి సంబంధించిన
చెప్పండి సార్ ఏమైంది? My daughter is written Arabic paper 1 and paper 2. Then but they displayed Urdu paper 1 and paper 2 with fail. 0 marks she got. What they saying interboard? Yesterday they are taken, Saturday they are requisition, but still now they are not updated. And moreover, where they kept the paper we don't know. And when you are entering, they are not allowing to do that. The same mistake last year also repeated. Last year they told they will correct it, but still they did not correct it now. This year what they saying? Still it will happen. Then software mistakes are going on. So we'll do. Then it's going on postponing. I don't know what they are expecting with us. That we don't know, sir. What language is Urdu or Arabic? Your daughter? Arabic paper What 1 the showing in result? Urdu paper 1 and paper 2. That is with fail. That is What college your daughter studying? Government Junior College of Fahad Nagar, sir. And at the time of hall ticket issuing also they taken 2 months to. చూస్తున్న పరిస్థితి ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వాళ్ళ విద్యార్థులకు సంబంధించి జరిగిన అవకతవకలపై తమ గోడు వెళ్లవేసుకునేందుకు వస్తే కూడా చాలా పోలీసులు వాళ్ళకి సంబంధించి చాలా నిర్లక్ష్యంగా అదేవిధంగా చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే తన కూతురు సంబంధించి అరబిక్ ఫస్ట్ లాంగ్వేజ్ గా ఉన్న అరబిక్ లాంగ్వేజ్ అయితే రిజల్ట్స్ లో మాత్రం ఉర్దూ అని వచ్చింది. అసలు ఉర్దూకు తమకు ఎలాంటి సంబంధం లేదు. తమ పాప రాసింది అరబిక్ సంబంధించి అరబిక్ లాంగ్వేజ్, దానికి సంబంధించి అరబిక్ స్థానంలో ఉర్దూ అని రావడం, దానికి సంబంధించి గతంలో ఏదైతే ఫస్ట్ ఇయర్ లో కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటే అధికారులను సంప్రదించాము. అప్పుడు వాటికి సంబంధించిన కరెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం మా ఒక్క సమస్య కాదు, చాలా పెద్ద సంఖ్యలో దాదాపుగా వేలాది మంది విద్యార్థులకు సంబంధించి కూడా ఈ విధంగానే సబ్జెక్టులకు సంబంధించి చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయి. తెలుగు అనే చోట ఉర్దూ అని వచ్చింది, ఉర్దూ అనే చోట అరబిక్ అనే సబ్జెక్ట్ వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో దాదాపుగా ఒకటి సబ్జెక్టులో ఫుల్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు సంబంధించి ఈసారి సింగిల్ డిజిట్ మార్కులు రావడం, అదేవిధంగా కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవున్నట్టు కూడా రావడం సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవడము. ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు మొదటి ఫస్ట్ ఇయర్ కానీ దాదాపుగా 4.5 లక్షల మంది ఫస్ట్ ఇయర్ రాశారు. అదేవిధంగా 5 లక్షల వరకు కూడా సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు. ఇప్పటి వరకు కేవలం సెకండ్ ఇయర్ నుండే పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ నుండి కూడా సేమ్ ఇలాంటి పొరపాట్లు అవకతవకలు చోటు చేసుకున్నట్టు పేరెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆత్మహత్యలకు సంబంధించి కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇప్పటికే దాదాపుగా 20 నుండి 25 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కేవలం టెక్నికల్ ఎర్రర్స్ వల్ల జరిగిన కారణాల వల్ల ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ.